ఈ వీడియోలో నేను మీకు చూపిపోతున్నాను అడాబీ ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్లో అంటే టైమ్ లైన్లో ఈ విధంగా గ్యాప్స్ కనుక్కున్నట్లయితే దాన్ని ఎలా క్లోజ్ చేయాలి, అది కూడా సింగిల్ క్లిక్తో. అడాబీ ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్ని ఓపెన్ చేసిన తర్వాత చూసినట్లయితే టైమ్ లైన్ అనేది ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. అంటే మీ ఎడిట్ని బట్టి చేంజెస్ అయినా ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే మనకి చాలా గ్యాప్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ ఈ గ్యాప్స్ని మీరు రిమూవ్ చేయాలి అంటే ఇక్కడ కనిపిస్తున్న టైమ్ లైన్ క్లిప్స్ అన్నిటిని ఈ విధంగా అయితే మూవ్ చేయాలన్నమాట. కానీ ఇది ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది అనమాట. అఫ్కోర్స్ 1-2 గ్యాప్స్ ఉన్నట్లయితే ఏం ప్రాబ్లం లేదు, ఇదైతే యూజ్ చేయొచ్చు. కానీ మీరు ఎడిట్ చేసిన తర్వాత చాలా గ్యాప్స్ ఉన్నాయంటే మాత్రం ఇది టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. ఇప్పుడు నేను చెప్పే స్టెప్ని అయితే ఫాలో అవ్వండి. ఒకే ఒక సింగిల్ క్లిక్తో ఉన్న గ్యాప్స్ మొత్తం అయితే క్లోజ్ చేసేయచ్చు. ఫస్ట్ టైమ్ లైన్ అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత టాప్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ మీకు సీక్వెన్స్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ప్రజెంట్ ఇది నేను మ్యాక్లో అయితే రికార్డ్ చేస్తున్నాను, అందుకే ఈ విధంగా అయితే ఉంది. విండోస్లో అయినా సేమ్ ఇదే అనమాట. పైన మీకు సీక్వెన్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని అయితే సెలెక్ట్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒక విండో అయితే పాప్ అవుతుంది అనమాట ఈ విధంగా. దీంట్లో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన ఆప్షన్ వచ్చేసి క్లోజ్ గ్యాప్. అంతే, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసిన వెంటనే మీ టైంలో ఉన్న గ్యాప్స్ అన్నీ అయితే క్లోజ్ అయిపోతాయి అనమాట. ఒకవేళ మీరు చాలా హెవీ ప్రాజెక్ట్స్ని ఎడిట్ చేస్తున్నారు అంటే ఇది మీకు చాలా టైం అయితే సేవ్ చేస్తుంది. ఇంకోటి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఏ రోల్ అంటే మెయిన్ కెమెరాతో రికార్డ్ చేసిన వీడియో ఉంటుంది కదా, దాన్ని రికార్డ్ చేసిన తర్వాత అయితే యూస్ చేయండి ఇది. అంతేగాని మీ ఫైనల్ ఎడిట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ప్రాజెక్ట్ది, ఇంకా మేమేం చేయట్లేదు అన్నప్పుడు మాత్రం చేయకండి. ఎందుకంటే మీరు బీ రోల్స్ కానీ లేకుంటే సి రోల్స్, టెక్స్ట్ లేయర్స్ ఇలా యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది సెలెక్ట్ చేసినట్లయితే అవి కూడా అయితే కన్సిడర్ చేసుకుంటుంది అనమాట ఇది. సో అప్పుడు ఏంటంటే మీకున్న ప్లేస్మెంట్స్ మొత్తం గజిబిజి అయితే అయిపోతాయి. అందుకే నేను రికమెండ్ చేసేది ఏంటంటే, మీది ఏ రోల్ ఉంటుంది కదా చూసారా, ఫస్ట్ ఫుటేజ్ మీ మెయిన్ మీరు మాట్లాడే టాకింగ్ హెడ్ వీడియో అంటారు, దాన్ని అయితే ఎడిట్ చేసిన తర్వాత అయితే ఇది యూస్ చేయండి. సో ఈ విధంగా అయితే ప్రీమియర్ ప్రో టైమ్ లైన్లో ఉన్న గ్యాప్స్ అన్నిటిని కూడా అయితే క్లోజ్ చేయొచ్చు సింగిల్ క్లిక్తో.